హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్, జనవరి 1, సంక్రాంతి అన్నీ వరుస పండుగలు కదండి. ప్రతి ఒక్కరూ షాపింగ్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది, ఊరు ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు షాపింగ్ మాల్లు, మెయిన్ రోడ్లు, బస్ స్టాండ్లు అన్నీ రష్గా ఉంటాయి కదండి. ఇలాంటప్పుడే దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతాయండి. మీ నగలు, మీ డబ్బులు, మీ బ్యాగులు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వెనక్కి వేసుకోకండి, బ్యాగ్ ఇలా ఎదరకు పెట్టుకుని ఎక్కండి. బస్సు ఎక్కేటప్పుడు జనం రష్గా ఉన్న దగ్గరే ఇలా ఎదరకు పెట్టుకోండి, ఓకేనండి. ఎందుకంటే నా డబ్బులు పోయినాయండి మొన్న ఒకసారి బస్సు ఎక్కేటప్పుడు రష్గా ఉంటే, అలాగే 960 రూపాయలు పోయినాయండి. ఇంకొకటండి, మీ పిల్లల్ని షాపింగ్లకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా దగ్గరే ఉంచుకోండి. ఎవరికి అప్పచెప్పకండి, ఆదమర్చి ఉండకండి. ఎందుకంటే పిల్లల్ని కూడా దొంగతనం చేస్తున్నారండి. పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు కూడా వస్తున్నారంటండి. మొన్న 2 వీడియోస్ వచ్చినాయండి. 3 అమ్మాయిలు కనిపించట్లేదు అన్నారు. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ ఇంకొక వీడియో, అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదు, ఆడుకుంటున్నారు బయట, మిస్ అయిపోయారు అన్నారు రాజమండ్రిలో. ఇది ఉత్తుదో నిజమో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. డబ్బు బంగారం పోతే ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకుంటారు. అదే పిల్లలు మిస్ అయ్యారనుకోండి, బ్రతికిదే పిల్లల కోసం కదండి. ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ సంక్రాంతి.